మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చంద్రబాబు వైఎస్ఆర్ ఏపీ ఫార్మర్ ఆఫ్ బెస్ట్ సీఎం జననేత రాజన్న. మన దక్షిణ భారతదేశంలో ఒక అన్నాదురై, ఒక ఎన్టీ రామారావు గారు, అన్న నందమూరి తారకరామారావు గారు, ఒక ఎంజి రామచంద్రన్ గారు, వారి తర్వాత జననేత రాజన్న గారు అశేషంగా తరలి వచ్చారు జనవాహిని వారి అంతిమయాత్రలో పాల్గొనడానికి. ఎస్, వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. అన్నా గుడ్ మార్నింగ్ అన్న సుధారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సుధా గారు. ఏప్రిల్లో టమోటా శాంపుల్ పడతాయి, ఏ మెరిట్ ఎక్స్పెక్టేషన్ చెయ్యొచ్చు ప్లీజ్ రామారావు గారు. శంకరెడ్డి గారు, అన్నా ఇంకా ఏప్రిల్ ఇంకా చాలా సమయం ఉంది. శివరాత్రి పోవాలి, ఉగాది పోవాలి, మార్చి నెలలో రంజాన్ మాసం ఉంది. ఆ ఉత్తర భారతం కాదు కండిషన్ ఎలా ఉంది, ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నాం. ఏదేమైనా మీకు అంతా మంచి జరగాలని మాత్రం మా భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. అధైర్యపడకండి, ఆందోళన చెందకండి. రెండోది వచ్చి విపరీతమైన ఖర్చులు మాత్రం పెట్టద్దండి. తోటకి ఎంతవరకు ఖర్చు అంతవరకే లిమిట్గా పెట్టండి. ఇక ఫార్మర్ శ్రీనివాస్ గారు, అన్నగారు తెలంగాణలో ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చెయ్యొచ్చా? నేను ఏమి చెప్పాలనుకున్నాను రిప్లై సమాధానము అది శ్రీరామారావు అలాగే పెట్టారు. వాతావరణం ఆధారంగా మీరు మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి వాతావరణం అనుమతిస్తే అది చేయండి, లేకుంటే వదిలేయండి. వెదర్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో. ఫార్మర్ శ్రీనివాస్ గారు నోట్ చేసుకోండి, వెదర్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో. ఇక హరిరెడ్డి గారు, అన్నా లాస్ట్ సండే ఐ విజిటెడ్ నాసిక్ అరౌండ్ 1500 acres ఆఫ్ న్యూ టమోటా క్రాప్ ప్లాంటెడ్ అరౌండ్ February 12th and few are planned for upcoming weeks. I think it totally disaster if we plant more now and before March 20th. Small areas is fine, but more acres is not at all suggestible. I will keep your plantation information shortly in other state. Few of my friends are working in adultery job is to visit their farmhouse and give suggestions. I request them to get tomato information. హరిరెడ్డి గారు అయితే ఆయన నా గత వారం నాసిక్ వెళ్ళాను, 15 ఎకరాలు అక్కడ నాటుతున్నారు. February 12 అయితే మరింగా ఎంతగా ప్లాన్ చేస్తున్నారు నాటడానికి. మళ్ళీ నేను దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తాను నేను కామెంట్ పెట్టారు. దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది. కేశవరెడ్డి గారు, ఛత్తీస్గఢ్ రైతుల గురించి మీకు తెలుసా? ఛత్తీస్గఢ్లో ఒక రైతు 200 ఎకరాల నుంచి 3000 ఎకరాల్లో టమోటా సాగు చేస్తారు. మీరు ఇతర రైతులను మీ స్వంత ప్రయోజనాల కోసం ఎంతకాలం భయపెట్టిస్తారు? మీరు 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఇతరులను భయపెట్టగలరు. ఇది సోషల్ మీడియా యుగం. 1500 ఎకరాలు పెద్ద విషయం కాదు. విషయం వచ్చి హరిరెడ్డి గారు వెళ్ళారు. నేను గత ఆదివారం నాసిక్లో 15 ఎకరాలు వేస్తున్నాను. February 12 తర్వాత కూడా వాళ్ళు మరింత ప్లాన్ చేసుకుంటున్నారని. ఇక్కడ కూడా మన ఏరియాలో కూడా February ప్లాంటేషన్ ప్రారంభమైంది. ఆల్రెడీ పేపర్లు పరిచిన వాళ్ళు ప్లాంటేషన్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉత్తర భారతంలో కూడా ప్లాంట్ జరుగుతుందని కామెంట్ పెట్టి దానికి నేను రిప్లై ఇచ్చాను. అయితే ఒకటైతే మాత్రం ఆయన చెప్పింది మహారాష్ట్ర, నాసిక్ అంటే మహారాష్ట్ర, అది ఛత్తీస్గఢ్ కాదు. ఛత్తీస్గఢ్ మీరు అనేది వాస్తవమే. అక్కడ తక్కువ అంటే 200 ఎకరాలు 150 ఎకరాలు పైమారి ఉంటుంది. తక్కువ అక్కడ ఎవరు చేయరు. మన అలాగంటే 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు చెయ్యరు. నేను అదే చెప్తున్నాను. ఉత్తర భారత ఎగుమతులు మనం ఎలా చేసినా కూడా మే వరకు కూడా అక్కడ ఆరంభమయ్యే అవకాశాలు లేవని చెప్పి, కాకపోతే కొద్దిమంది అన్నదాతలు అక్కడ ధరలు లేవు కాబట్టి మెయింటెనెన్స్ వదిలేస్తున్నారు. తొందరగా తోటలు అయిపోతాయి కాబట్టి తొందరగా ఈసారి ఎక్స్పోర్ట్ అవ్వచ్చని అంచనాలు ఉన్నారు. బట్ అవన్నీ మన అంచనాలు మాత్రమే. ఏమవుతుందో చూడాలి. నేను చెప్పేది ఒకటే అన్నా, మొన్న ఒక అన్నదా కామెంట్ పెట్టారు, స్టెప్ బై స్టెప్ వేసి ఏమొస్తుంది, క్యా హై మజా వస్తే ఒకేసారి వస్తే మంచి డబ్బులని. మరి పూర్తి అనే విషయాన్ని ప్రస్తావించలేదు. మన దగ్గర ఉండి వెళ్ళినా ఏం కాదనుకుంటే ఒకేసారి ప్రొసీడ్, మీకు నచ్చిన మంచి రోజు చూసుకొని, లేదంటే స్టెప్ బై స్టెప్. శ్రీరామ గారు, గాడ్ ఓన్లీ సేవ్ పొటాటో ఫార్మర్స్ నౌ, ప్రైస్ ఇస్ డ్రాప్డ్ టు వెరీ వెరీ లో. ఆల్ పొటాటో ఫార్మర్స్ ఎక్స్పెక్టేషన్ ఆర్ గాన్. Coming month more farmers crop will come to harvesting. This year potato is given first ticket to farmers. Groundnut no use. My brother tomato crop will start for harvesting from April beginning. Baho variety crop is stunning like anything. Yesterday I was uploaded a video. Now tomato crop is like
యాష్మోజీ బంగాళాదుంప రైతులకి దేవుడే కాపాడాలి, పెట్టుబడులంతా రావడం లేదు. వేరుశనగ విషయం కూడా అలాగే ఉంది. శ్రీరామ్ గారి తమ్ముడు గారు ఏప్రిల్లో టమోటా పంట పెడుతున్నారని ఆయన కామెంట్ పెట్టారు. నేను ఏదో వీడియో అప్లోడ్ చేస్తామని మీరు చెప్పారు. మీ ఛానల్ ఓపెన్ చేసి చూశాను, కానీ అదంతా 10 నిమిషాలు 7 సెకండ్లు 10 సెకండ్లు 9-7 సెకండ్ల వీడియోలు మాత్రమే ఉన్నాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టమోటా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదన్న సోది ఎక్కువ. అనిల్ కుమార్ గారు దీనికి 4 ఇష్టాలు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారు సయ్యదన్న? ఆంధ్రప్రదేశ్లో నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాదు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. మీరు ఈ విషయాన్ని నేరుగా కలెక్టర్ గారిని అడగాలి, లేదా సచివాలయం తెలుసుకోవాలన్నా మన దగ్గర సమాధానం ఏముంది. ఇక శ్రీరామ్ రెడ్డి గారు, అన్న చిక్బల్లాపూర్ డిస్టిక్ మాది, హైబ్రిడ్ టమోటా మార్చి 10-15 లోపల శాంపుల్ పడుతుంది. 300 రూపాయలైన స్మాల్ బాక్స్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా? ధర చాలా తక్కువ, 300-200 అంటే ఇది భారీ ధరలేమి కాదు. చూద్దామన్న, కాలమే నిర్ణయించాలి. బట్ బెస్ట్ ఆఫ్ లక్ యూ. దీని శ్రీరామ్ గారు రిప్లై కామెంట్ ఇచ్చారు. బ్రదర్, ఇట్ మే బీ డిసప్పాయింటింగ్ వర్డ్స్ యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఫ్యూ పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ మోర్ టమోటాస్ ఆర్ అవైలబుల్ ఇన్ నార్త్ సైడ్ టిల్ మార్చ్ ఎండింగ్. Then gradually stock is reducing from April beginning. I think so. God only save us. దేవుడు మాత్రమే మమ్మల్ని రక్షించాలి. శ్రీరామ గారు, ఉత్తర భారతాలు ఇప్పుడు కూడా మార్చిలో ఆ టైంలో ఎగుమతి జరగమన్నా అక్కడ మే నెల వరకు కూడా ఇంచుమించు అక్కడ లోకల్ టమాటాలు వస్తూనే ఉంటాయి. ఏదేమైనా మన ఎక్స్పోర్ట్లన్నీ ఏప్రిల్ నెల గడిచిన తర్వాతనే. మనం ముందే ప్లాంటేషన్ చేసి నార్త్ ఎక్స్పోర్ట్ ఉంటుంది, అక్కడ తోటలు వదిలేస్తారని మనం అంచనా లెక్కలు వేసుకుంటున్నాం. అవన్నీ లెక్కలు మాత్రమే. ఇదివరకు కామెంట్ వచ్చింది, మార్చి ఎండ్ వరకు ఖచ్చితంగా ఉంటుందని అక్కడ లోకల్ టమాటాలు. దాన్ని ఎవరు వాళ్ళ టమాటాలు మెయింటైన్ చేసినా చేయకపోయినా మార్చి వరకు ఖచ్చితంగా కాయలు ఉంటాయి. ఇక ఏప్రిల్ బిగినింగ్ కూడా మీరు చెప్పారు. నాకు తెలిసిన ఏప్రిల్ చివరాఖరి వరకు కూడా అక్కడ లోకల్ టమాటా ఉండే అవకాశం ఉంది. కాకపోతే రైతులు మరీ నిర్లక్ష్యం చేసి టమాటా పంటలు వదిలేస్తే తప్ప ఎగుమతి కాస్త ముందుగా పుంజుకో. ఇక తెలుగు టెక్ గారు, అన్న మార్చి 5-6 డేట్లో శాంపుల్ అన్న పెట్టుబడి ఎక్కువ అవుతుంది, 3వ పూర్తి అడుగుతుంది, తోట పెట్టుబడి పెట్టొచ్చా? మార్చి 5-6 శాంపుల్ ఇంకా దరిదాపు పెట్టుబడి పెట్టచ్చా అని అడుగుతున్నారు. అన్న, టమోటాలు ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్పలేము. ఇదివరకు చెప్పడం జరిగింది, దాని ఏ మేర ఖర్చు ఆ మేర ఖర్చు పెట్టండి అని. ఇక 3వ పూరి కట్టకపోతే చెట్టు వాలిపోతుందేమో చూడండి అన్న. బట్ ధరలు ఎవరు ఇప్పట్లో చూస్తున్నారు? ఈ ఫిబ్రవరిలో అయితే ధరలు ఒక్కసారి అవకాశం కల్పించింది. మీరు మార్చి 5-6 శాంపుల్ అన్నారు, చూడాలన్నా. బట్ యత్నం ప్రయత్నం దైవ నిర్ణయం. అన్న, ఇంకా ఎన్ని రోజులు ఈ విధముగా మార్కెట్ ఉంటుంది చెప్పండి అన్న. ఫిబ్రవరికి ఏముందన్న? ఇవాళ 19-10 రోజులు మాత్రం ఫిబ్రవరి, రానున్నది మార్చి. చూద్దాం ఏమవుతుందో. ఇక హరిశంకర్ గారు, అన్న నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎన్ని రోజులు ఉండవచ్చు అన్న? పసుపు క్వాలిటీ లేదన్నా, కాయలైతే ఉన్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ ఈ రేట్స్ అన్న ఉంటాయా లేదన్నా? రోజుకు తగ్గుతుందన్న, వెయిట్ చేసి చూడాలి అన్న. మార్చి పరిస్థితి ఏంటి? తిరుపతి వచ్చినందుకు బ్రో ఇప్పుడు చూద్దాం. ఈ నెల ముగిని మార్చి రైతులు అస్సాం ఎక్స్ప్రెస్ ఎక్కవలసిందేనా? ఉన్నదంతా పెట్టుబడి పెట్టేశాం. ఇప్పుడు అస్సాం ఎక్స్ప్రెస్ ఎక్కాలన్న టికెట్స్కి మండీ ఓనర్స్ ఇవ్వాల్సిందే. మార్చి దొబ్బితే ఆ అస్సాం ఎక్స్ప్రెస్ పైలట్ నేనే అన్నో. నాతో పాటు వచ్చేవారెవరు? సయ్యదన్న, దయచేసి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి మా మనసులు గెలుచుకోండి. రిక్వెస్ట్ ప్లీజ్. దయచేసి. ఏమో చూద్దాం, మార్చికి ఇంకా టైం ఉంది, అంతా బాగా ఉంటుంది, అంతా భగవంతుడిదయా అని చెప్పకుండా మార్చిలో ధైర్యంగా పెట్టుబడులు తీసుకోవచ్చు అంటారా, లేదా నన్ను అస్సాం ఎక్స్ప్రెస్ ఇంజన్ స్టార్ట్ చేయమంటారా? అన్నా, మీరు ఇంత ముక్కుసూటిగా అడిగితే ఎలా అన్నా?
ప్రస్తుతం అయితే పరిస్థితులు బాగాలేవు. రోజు రోజు ధరలు తగ్గుతున్నాయి. మార్చి సుదూర ప్రాంతం 10 రోజులు మాత్రం ఉంది మార్చి నెలకి. ఆ లోపల బయట నుంచి ఇక్కడ మన స్టాక్ పెరిగితే మాత్రం బయట బండ్లు ఆటోమేటిక్గా ఆగిపోతాయన్న. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ₹150 వస్తుంది కాబట్టి. మీరు చెప్పేకారం చూస్తే ఈ నెల చివరిలో కొత్త చోట్ల కాయలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ రావడం అంటూ జరిగితే బయట రాసే బండ్లు రావన్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ కాబట్టి ధరలు భారీగా పెరగకపోయినా కూడా ఒక రకంగా మనకు స్వాంతన కలిగించవచ్చు. మీరేం అస్సాం ఎక్స్ప్రెస్ పైలట్ కావాల్సిన అవసరం లేదు. మండి వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మన దగ్గర లోకల్ పెరిగితే మాత్రం ఆటోమేటిక్గా నార్త్ సైడ్ కాయలు, ఉత్తర భారత కాయలు సమాప్తం. ఇటువైపు రావు. అప్పుడు మన కాయలు ఏదో ధర పెడుతుంది. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఫ్యూచర్ రేట్స్. శ్రీరామ్ గారు, వెన్ సిగ్నెంటా కంపెనీ ఇంట్రడ్యూస్ సాహో టమాటా సీడ్స్ వీ గాట్ extremely excellent crop and 4 to 5 years we were excellently taken crop. Now in Kolar district almost we left Saho variety. Now majority of them growing Baho variety tomatoes. This year we have to test some other new variety seeds. సిగ్నెంటా కంపెనీ వాళ్ళు సాహో పరిచయం చేసినప్పుడు కోలార్ జిల్లా వ్యాప్తంగా వేసాం. 4 సంవత్సరాల క్రాప్ బాగా వచ్చింది. కానీ ప్రస్తుతం కోలార్ జిల్లా మొత్తంగా సాహో వెరైటీని వదిలేశారు. బాహో వేస్తున్నారు. ఇంకా మరికొన్ని కొత్త వంగడాలు కూడా ప్రయత్నిస్తామని కామెంట్ పెట్టారు. అన్న, కొత్త వంగడాలు మీరు ఏదైనా ప్రయత్నించి దాని యొక్క ఫలితం బాగుంటే దయచేసి కామెంట్ తెలియజేయండి. అది ఉపయుక్తంగా ఉంటుంది. అన్న, మార్చి 5-6 డేట్లో శాంపుల్ అన్న, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇది చదువు జరిగింది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షిత. అన్నగాని కిరణ్ గారు అడిగారు, అన్న అన్ని ఏరియాల ప్లాంటేషన్ చెప్పండి అని. బ్రో, అన్నదాతలకు అందరూ ముఖ్య విలువ. దయచేసి మీరు ప్లాంటేషన్ ఎలా ఉందని చెప్పేటప్పుడు మీ ప్రాంతంలో ప్లాంటేషన్ కానివ్వండి, మీ ప్లానింగ్ కానివ్వండి చెప్పండి అన్న. నేనేది ఎక్కడికి వెళ్ళను, సర్వేలు చేయను. మీరు పెట్టిన కామెంట్లే ప్లాంటేషన్ వివరాలు. నాకు నేడుగా సమాచారం నేను ఎక్కడ సేకరించను. అన్నదాతలు గమనించగలరు. ప్లాంటేషన్ వివరాలు అడిగే అన్నదాత మాత్రం దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ప్రాంతంలో ప్లాంటేషన్ మరి మీ ప్లానింగ్లు ముందు తెలియజేయండి.